సురేంద్ర కూడా వచ్చాడు అన్నమాట. ఇప్పుడు లంచ్ టైం అన్న తీసేవాళ్ళు అప్పుడు పెద్దవాళ్ళు. నిజం. అదే బాగుంది, సూపర్. కలర్ కాంబినేషన్ కదా. బాగా నల్లగా మూసుకొని ఉందండి. వర్షం వచ్చేస్తుంది, గాలి కూడా మంచిగా వస్తుంది. మబ్బంతా బాగుందన్నమాట. ఎక్కువగా క్లైమేట్ కూల్గా వర్షం కూడా పడుతుందండి. ఈ చినుకులు చూడండి ఎలా ఉందో. గాలి వస్తుంది, చినుకులు పడుతున్నాయి. అలాగా మా మాధవి వచ్చిందండి. మా మాధవి ఒళ్ళొచ్చారన్నమాట ఈరోజు. ఈ పిల్ల చల్లగా వచ్చేస్తుంది. ఇంట్లో పడుకొని ఉంటాను అనుకో, టీవీ చూస్తా పడుకుంటా, చల్లగా వస్తుంది. ఏం చెప్పుడు కాకుండా వచ్చేసి గమ్మున వచ్చేస్తుంది అనమాట. ఏ అమ్మాయి అని అనుకో, ఏం ఊరికే వచ్చేలేమ్మా అంటది. ఈరోజు మా సురేంద్ర కూడా వచ్చాడు అన్నమాట. ఇప్పుడు లంచ్ టైం అన్నమాట. మధ్యాహ్నం అయిపోయింది. టైం 2 అవుతుందిలే, 1:30 పైన 2 అవుతుంది. మనది 2 అవుతుంది. నేనైతే తినేసాను. నేను తినేసా, మా అలక్స్ తినేసాడు. ఆమ్లెట్ వేసుకొని ఆకుకూర పుల్లగూర చేశాను అన్నమాట. ఈరోజు ఆకుకూర పుల్లగూర చేసి, ఈరోజు కూడా ఆకుకూర పుల్లగూరేనండి. ఈ మధ్య తరచు ఆకుకూర పుల్లగూర చేస్తున్నాలే, అందుకోసం నేను కూడా 2 గుడ్లు వేసుకొని తినేసాం మధ్యాహ్నం. ఇప్పుడు ఇంక వాడు వచ్చాడు కదా, ఈ పిల్లని తినమని నాకు వద్దుమా అన్నది. సరే ఇంక వాడు వచ్చాడు, వాడికి ఆమ్లెట్ వేసి చేసేయమ్మా అని చెప్తున్నా. చాలా ఇది సర్లే వేసి. సరే ఎందుకు 2 గంటల కొట్టేసేయచ్చు కదా. అప్పుడైతే సన్న రంధ్రం చేసి దాని లోపల నుంచి ఇటు తీసేవాళ్ళు అప్పుడు పెద్దవాళ్ళు. నిజం. సాల్ట్ వేసుకున్నావా? ఆయిల్ పోసుకో. కూర్చోనుకుంటే గ్యాస్ తెచ్చుకుంటే అన్ని చేసుకోవాలా. ఏంది దీపావళి సరుకుల్లో 5 కేజీలేనా? 10 కేజీలు కాదా? కేజీలు అమ్మని ఇచ్చింది కదా, అమ్మకి ఇచ్చేది నాకు 5 కేజీలు. అనవసరమే రాకపోతే నేను వద్దాం అనుకున్నా. అంటే ఊరికే సర్లే పోయేసి ఒక రాత్రి అన్నం ఉండేసి మామూలుగా వచ్చేద్దాము అనుకున్నా. సరేలే. ఏమేమి వచ్చాయా? పప్పు, పచ్చనపప్పు, కందిపప్పు, జీడిపప్పు, యాలకులు, ద్రాక్ష, స్వీట్ స్వీట్ కూడా ఇచ్చింటారు. ఆ అమ్మ వాళ్ళ ఇంటి కాడ నుంచే కదా ఇది చే. నాకు అప్పుడు అంటే అక్కడ కట్టింది ఆమె ఆఫ్, నువ్వు ఆఫ్ కట్టుకున్నావా ఎట్టా? ఆమె కట్టించింది. తమ్ముడు పది కూడా కట్టుకున్నది ఆమె పేరు మీద, నా పేరు మీద అమ్మ కట్టింది. వచ్చింది. చీర కూడా ఇచ్చారా? ఈసారి చీరలు కూడా ఇచ్చారా? ఏదో బిందె అవి కాదు ఇస్తారు, అవన్నీ ఇచ్చారు. కొంచెం ఎండ, కొంచెం ఇప్పటి వరకు చల్లగా ఉంది. మళ్ళీ ఇప్పుడు ఎండ వస్తుంది. వస్తున్నాడా? ఉన్నాడా? మాధవి నువ్వు కూడా పెట్టుకో. 2 ప్లేట్లలో పెట్టుకొచ్చుకోకూడదా? వాడు వదిలేస్తాడని. అదే బాటిల్లో ఆడ పెట్టున్నాను చూడు బయట. మాధవి అక్కడ వెంటనే సోప్ వేసి కడిగేయాలి మాధవి. లేదంటే సోప్ వేసి కడిగేయాలి అక్కడ వెంటనే, లేదంటే స్మెల్ వచ్చేస్తుంది. నేను అందుకే నిమ్మకాయ కూడా పెట్టేసి ఉంటా ఎప్పుడు దాంట్లో షింక్లో. అట్లా అంటే మంచిగా వస్తుందని. చేపలు తోమినా అట్లాంటప్పుడు అంతా. అదే రాగి రొట్టె అయిపోయింది. ఖాళీ చేసి తినే. అందుకే ఎందుకు అనిపిస్తుందో బాగుంది. మేము రాత్రి తినేది అది ఎక్కువైపోయి అక్కడ సర్లే నాకు వద్దనుకున్నా. రాత్రి నేను అసలు అన్నం కూడా తినలా, మొత్తం అదే తిన్నా. అదే చేసుకొని సరే దాన్నే తిన్నాంలే. నేను ఆయన ఎవరు సర్లే. అవునులే. చిన్ని ప్యారెంట్స్ డేనా రేపు? సండే. అవునా? ఒక్కరైనా పావచ్చు మామూలుగా,
కాకపోతే వాడిని కూడా రమ్మన్నావా? ఏమోలే ఇప్పుడు వెళ్తాడో ఉంటాడో. బాగుంది. ఆ. ఆయన కొన్ని వచ్చింది సిరాకు. నేను మొన్న 2-3 సార్లు మొన్న దగ్గరలో 2 సార్లు చేశాను మాధవి. మళ్ళీ నిన్న తీసుకున్నా, బాగా లేతగా ఉండింది. తీసుకొని ఒలిసిపెట్టినా. ఈరోజు తెచ్చేసేద్దామని చెప్పి చేసేసాను అనమాట. ఏదన్నా తాలింపు కూడా ఏదన్నా తాలింపు చేద్దాం అనుకున్నా. మళ్ళీ నేను ఇంట్లో ఏం లేవు, ఇంక పోయి తేలాక సర్లే అని ఆమ్లెట్ వేసుకొని, గుడ్లు కూడా అయిపోయినాయిలే, మొన్నే గుడ్లు తెచ్చింది, అన్నీ అయిపోయినాయి. మళ్ళీ 4 గుడ్లు అంగట్లో నుంచి తెచ్చి 2 గుడ్లు ఆమ్లెట్ వేసుకొని ఆ 2 ఉంచా. మామూలుగా అయితే 3 వేసుకుంటా ఇద్దరికైనా సరే. కొంచెం ఆకుకూర కొద్దిగా చేసి అంటే 2 కట్టలు ఆకుకూర అన్నమాట. కొంచెం ఉంచా. 20 రూపాయలు అమ్మాయి. అంటే ఇప్పుడు ఖరీదు 20 రూపాయలు. పెద్దదైతే ఫ్రెష్గా ఉండింది. అయితే సరిగా దొరకడం లేదు అన్నాడు. ఆ 2 అంటే ఒక కట్ట చేసి ఒక కట్ట అంటే నేనేమో అంటే 2 కట్టలు ఒలిచిపెట్టేశాను కదా, కొంచెం పుల్ల చేసి కొంచెం తాలింపు చేసుకున్నాను అన్నమాట. అందుకు 2 గుడ్లు ఆమ్లెట్ వేసుకున్నా. అది లెక్క. ఆ తాలింపు అంతా తినేసా నేనే. అది లెక్క. తాలింపు అలాగే పుల్లగూర ఆమ్లెట్ 3 కలిపి భుజించేసాను అనమాట. నీళ్ళు పెట్టుకొని రోజు తాగుతాది. అప్పుడు బావా అలా తాగేది. అదేంది ఎప్రెష్ దాంట్లో తగ్గాలని అక్కడ తెచ్చుకున్నాడు. అది దాంట్లో హాట్ వాటర్ కాసుకోవడానికి. అది 2 రోజులు తిన్నా, 1 నెల రోజులు తాగాడు. అవును, ఏదైనా నెల రోజులు తాగాడు. ఆ పౌడర్ వేసుకొని నెలకు 7,000 అంట. నేను ఎక్కడ కట్టేదని చెప్పేసి మానేసాడు దానికి. బయలుదేరామండి, మా బుజ్జి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. ఇక్కడే అదిగో ఆ రోడ్డు అవతల, రోడ్డు దాటితే అవతల అన్నమాట మా బుజ్జి వాళ్ళ ఇంటికి. ఇదిగో అవతలకి. పదండి, అవతలకు పదండి. ఏందమ్మా? అన్నమాట. అమ్మా సర్దుకో. ఆ పాపది వీడియో పెట్టా నీకు, ఫోన్ లేకపోవచ్చు. ఆ రోజు చూడలేదు కదా నువ్వు అమ్మాయిది. ఆమె ఎక్కడ చూసింది పాపం? ఆమె ఎక్కడ చూస్తుంది? చూసారమ్మా? చూపిస్తారు. ఫంక్షన్ది అది కాదు, ఫంక్షన్ది పెట్టా. వీళ్ళు మా బుజ్జి వాళ్ళ అత్త అలాగే వాళ్ళ చిన్నత్త వచ్చారండి. మా వినోద్కి కొంచెం దెబ్బ తగులుంటే మా బుజ్జి వాళ్ళ హస్బెండ్కి చూడడానికి వచ్చారు. అలాగే మా సురేంద్ర మా మాధవి కూడా వాడిని చూడడానికి వచ్చారన్నమాట. మా బుజ్జి కూడా సెలవు పెట్టుకుని ఇంట్లోనే ఉంది. ఇక అమ్మాయి టీ పెట్టి చేస్తే అందరం తాగేస్తున్నాము బయట కూర్చొని. ఇదిగో ఈ వైట్ కలరు, ఈ వైట్ స్టోన్ నెక్లెస్ పక్కింటి అమ్మాయి, మా బుజ్జి వాళ్ళ పక్కింటి అమ్మాయి తీసుకున్నదట. అంటే ఆ అమ్మాయి కోసం కాదు, ఆ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ ఎవరో తెమ్మన్నదంట. ఆ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ తెమ్మంటే ఆ అమ్మాయికి ఇక వద్దని చెప్పిందంట. ఈ అమ్మాయికేమో ఇలాంటిది ఇంకొక పెద్ద సెట్ ఉందంట, అలాంటిదే పెద్దది. ఇది తీసుకున్నదంట 900 అంట. మాకు చూపిస్తుంది. మీరేమన్నా తీసుకుంటారా అక్క అని చెప్పేసి చూపిస్తుంది అనమాట. మాకొద్దమ్మా అని చెప్పేసి దాన్ని చూస్తున్నాము. కట్ చేస్తే ఇక్కడ మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చేసాను. ఇదిగో చరిష్మా పండక్కి ఊరెళ్ళి ఉండింది దీపావళికి. ఆ రోజే వచ్చింది. దీపావళికి నాగల చవితి అయిపోయిన తర్వాత ఆ రోజే వచ్చింది. ఇక మా చరిష్మా మెడలో ఒక సన్నగా ఒక గొలుసు వేసుకుంది. అంటే ఒక లాకెట్ లాంటిది వేసుకోండింది. ఇది కాదు, నేను చూపించేది కాదు, ఇంకొకటి వేసుకోండింది. అది బాగుంది పాప అన్నాను. సరే ఆ అమ్మాయి అనుకోకుండా ఇదిగో ఇవి కూడా తెచ్చి చూపించింది అనమాట నాకు. ఇవి పెళ్ళికి తీసుకున్నట్టువి. ఇది ఒక నెక్లెస్ ఇంకొక టైప్లో అది కూడా చూపించింది అనమాట. సర్లే జ్యువెలరీ అంటే అక్కడ బుజ్జి వాళ్ళ ఇంట్లో ఒక జ్యువెలరీ సెట్ చూసి వచ్చాం కదా వైట్ స్టోన్స్ది. ఆ ఒక్క జ్యువెలరీ సెట్ ఏం చూపిద్దాంలే అనుకుంటూ ఉంటే ఇదిగో ఇక్కడ కూడా ఇంకో కొన్ని జ్యువెలరీ కలిసి వచ్చాయన్నమాట వీడియోకి.
ఇది ఇంకొక సెట్ అన్నమాట. ముందు చూపించిన నెక్లెస్ లాంటిదేమో అది కొంచెం పాతదంటే పెళ్ళికి పెట్టుకోలేదు, అది నలుగులకి, అంటే వాళ్ళ ఇంటి దగ్గర నలుగులు పెట్టుకుంటారు కదా, అలాంటప్పుడు పెట్టుకున్నట్టుంది. పెళ్ళెప్పుడైతే అది పెట్టుకోలే, అటు ఇటు తిరిగేటప్పుడు కూడా పెట్టుకోలేదండి. ఇది మాత్రం కొత్త సెట్, పెళ్ళికి తీసుకున్నట్టుంది. రేపు పెడతాలే చూసుకోమని. ఇంకొక సెట్ కూడా నిల్లా అప్పుడు ఊర్లో ఉందా? సరిపో. తర్వాత ఇంకొక నెక్లెస్ కూడా ఉండింది కంటి మోడల్లో, అంటే అది ట్రెండీగా, ఇప్పుడు చాలా ట్రెండీగా అవుతున్నాయి కదా విక్టోరియన్ బీడ్స్ లాగా, విక్టోరియన్ జ్యువెలరీ లాగా కంటి మోడల్లో పింక్ కలర్ బీడ్స్ వచ్చి భలే ఉండిందండి. అది ఆ పిల్ల అప్పుడు చూపించలేదు, తర్వాత ఒకసారి ఊరు వెళ్తే మేము అక్కడ తెచ్చింది, అది ఇంకా బాగుంది. ఊర్లో నేను దాన్ని పెట్టుకొని ఒక ఫోటో దిగాను, ఆ కంటెని భలే ఉందండి. కమింగ్ వీడియోలో చూపిస్తాను అది కూడా. ఇటు పక్క కొంచెం క్లియర్గా ఉందమ్మాయి. ఇటు పక్క ఉంది మా మబ్బా, ఊరు పక్క, మన ఊరు పక్క. ఈ సైడ్ అంతా మబ్బే. కిందకు పట్టుకో. నీ డ్రెస్సు ఇది కొంచెం కవర్ అయిపోతుంది అట్లాగా. నీ పెద్దమ్మ తీర్చింది కలర్ కాంబినేషన్ బాగుంది పాప. మీరు ముందుగానే వచ్చుంటే అదే రిసెప్షన్, మీరు పొద్దు పోయి వస్తుంది తీయాలాగా. బాగుంది, సూపరు. ఉండు అట్టే ఉండు. ఇక్కడ బట్టల టాపిక్ వచ్చిందన్నమాట. మేము బట్టలు తీసుకెళ్ళాలి, నేను మా అక్క. అందుకోసమని బట్టలు టాపిక్ వచ్చే లోపల ఇక్కడ మా చరిష్మా ఇదిగో ఈ లెహంగా తెచ్చి చూపించిందన్నమాట. ఇలాంటిది తీసుకువెళ్ళండి అని చెప్తుంది. మాకు ఇప్పుడు అంత బడ్జెట్ లేదమ్మా, మేము తీసుకోలేము అని చెప్పేసి ఇదిగో ఇక్కడ ఈ లెహంగాని చూస్తున్నాం అన్నమాట. ఎక్సలెంట్గా ఉందండి కలర్ కాంబినేషను. ఇది మా చరిష్మా రిసెప్షన్ కోసమని తీసుకున్నదంట, కానీ రిసెప్షన్లో అయితే కట్టుకోలేదు, ఎందుకంటే వాళ్ళు లేట్గా వచ్చారు, పొద్దుపోయి చాలా లేట్ అయిపోయింది. అంటే మా మహి నలుగైపోయిన తర్వాత వాళ్ళు త్వరగా వచ్చేస్తే రిసెప్షన్ లాగా పెడదాం అనుకున్నాము, కానీ చాలా లేట్ అయిపోయింది, ఇక అందరూ వెళ్ళిపోయారు. తర్వాత ఇక అమ్మాయిని కట్టుకొని వచ్చిన శారీతోనే కొన్ని ఫోటోలు అయితే తీపిచ్చేశారు అక్కడ. ఇక ఈ లెహంగా అయితే కట్టుకోకుండా అలాగే ఉండిపోయిందనమాట. ఇక దీనికి ఇది తెచ్చి చూపించిందనమాట ఆ రోజు. భలే ఉంది, కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్గా ఉందండి, కానీ రియల్గా ఇంకా బాగుంది. వీడియోలో ఎలా కనిపిస్తుందో ఏంటో కానీ రియల్గా చాలా సూపర్గా ఉంది. దీనికి హిప్ బెల్ట్ కూడా వచ్చిందండి, సూపర్గా ఉంది. ఇక ఏదైనా మంచి అకేషన్ వస్తే అప్పుడు కట్టుకుందోలే అని చెప్పేసి చెప్తున్నాం అన్నమాట. కానీ ఇంకా లైట్గా కనిపిస్తుంది చెరి, మామూలుగా వీడియోలో దగ్గర నుంచి అదే రియల్గా అయితే సూపర్గా ఉంది కలర్ కాంబినేషన్ కదా, అంటే వీడియోలో కన్నా బాగుంది. అవునులే, సిఎంఆర్లా అది తిరుపతి సిఎంఆర్లో తీసుకున్నదంట మా చరిష్మా. వాళ్ళు అటు సైడు తిరుపతికి వెళ్తారులే బట్టలు. ఇంతకుముందు తిరుపతిలోనే ఉండింది ఆ అమ్మాయి, చెప్పాను కదా వాళ్ళ మేనమామ దగ్గర ఉండిందని. అక్కడ బట్టలన్నీ అక్కడే తీసుకున్నారన్నమాట వాళ్ళు ఎక్కువగా. ఎంత చమ్కీలే. ఇక్కడ మళ్ళీ ఇంకొకసారి టీ అన్నమాట. ఆ వెదర్కి ఈ టీ తాగాలన్నమాట. ఇది మళ్ళీ మా ఇంటి దగ్గరండి. ఇదిగో ఇక్కడ మా సంతోష్ వచ్చాడన్నమాట. సుమతి అంటా వచ్చాడు వాడు, పొద్దుపోయింది ఇక్కడ. ఏంట్రా ఇప్పుడు వచ్చావు అని అంటే ఆ రోజు వాడు బర్త్డే అన్నమాట. వాడు నాకు చాక్లెట్ ఎత్తుకొచ్చేసాడు. సరే నా దగ్గర 20 రూపాయలు ఉందిరా ఇస్తాను అంటే, నువ్వు నాకొద్దు 20 రూపాయలు నువ్వే ఉంచుకోపో అంటున్నాడు. సరే 40 రూపాయలు ఉందిరా ఇస్తాను అంటే, నాకొద్దు అని అంటున్నాడు అనమాట, నువ్వే ఉంచుకోనని. సరే కేక్ కట్ చేస్తున్నారా అంటే, నేనేమన్నా పిల్ల బచ్చానా కేక్ కట్ చేయడానికి అంటున్నాడు అనమాట. నిండు నూరు సుఖంగా ఉండరా, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. సరే ఇదిగో మా సంతోష్ చాక్లెట్ ఇచ్చాడు, టీ తాతా. ఈసారి నువ్వే వద్దని చెప్పావా నాన్నకి? నేనేమన్నా పిల్లోడినేనా? మళ్ళా చెప్పు. వద్దని చెప్పావా, అందుకే అమ్మ బిర్యానీ చేస్తుందా? మంచిదిరా, వెరీ గుడ్ రా. అంటే బిర్యానీ అయితే అందరు తింటారు ఇంట్లో కదా, అది.
అంటే కేకులు కట్ చేసుకునే వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు సంతోషం. ఇదిగో వీళ్ళు ఉన్నారు నా పక్కన ఉన్నారు చూడు, వాళ్ళు రిచ్ అన్నమాట. చెమట పోస్తుంది రారా ఫ్యాన్ కిందకే. అన్నం ఏం చేయలేదండి ఈరోజు, టిఫిన్ అన్నం ఏం చేయలేదన్నమాట. ఇదిగో నేనైతే ఫ్రైడ్ రైస్ తెప్పించుకున్నా. నాలుగు అయితే 2 దోశలు నాలుగు అయితే దోశ తినేసాడు, దోశ తెచ్చుకున్నాడు ఆయనే. అది కూడా బయట నుంచి తెచ్చుకున్నదే. కానీ ఇదిగో నాకు చాలా రోజులు ఫ్రైడ్ రైస్ అంటే ఏం చేయాలా ఆలోచిస్తుంటే ఏం చేయబుద్ధి కాదు. సో అందుకే ఈరోజు ఫ్రైడ్ రైస్ అన్నమాట. చికెన్ ఫ్రైడ్ రైస్ కాదు, గోబీ ఫ్రైడ్ రైస్. నేను ఎప్పుడు గోబీ ఫ్రైడ్ రైస్ తింటానండి, చికెన్ ఫ్రైడ్ రైస్ అసలు తిన్నాను బయటది. పెద్ద ఏమో నాకు గోబీ ఫ్రైడ్ రైస్ తింటా, బయట చికెన్ ఫ్రైడ్ రైస్ పెద్దగా తిన్నాను నేను. ఎందుకంటే ఏదైనా అది ఎప్పటిదో ఏంటో చికెన్ అలా ఉంటుందని పెద్దగా తిన్నానమాట. వావ్, టొమాటో కెచప్, ఈ గ్రీన్ చిల్లీ సాస్ అన్నమాట. ఈ సాస్ ఇదిగో పట్టేది చాలా అనిపిస్తుందండి, అయినా తినేస్తాను. ఫ్రైడ్ రైస్ ఎందుకో ఎక్కువ తినేస్తాను, ఫ్రైడ్ రైస్ అలాగే బిర్యానీ రైస్. నేను బిర్యానీ అంటే ఏం కర్రీలు ఏమి ఉండవు కదా దీంట్లో, ఇంకా ఆనియన్స్ వేయలేదండి, పక్కన వేస్తారు ఆనియన్స్ సపరేట్గా వేయలా ఏమో మరి. గోబీలో బాగా ఫ్రై అయితే వేసుకోండి, చాలా బాగుంది. ఇందులో గోబీలు తక్కువ వేస్తున్నారు. అప్పుడు తెచ్చేవాడు మా లక్ష, అప్పుడప్పుడు గోబీ ఫ్రైడ్ ఎప్పుడైనా తెచ్చుకుంటే అప్పుడప్పుడు గోబీ ఫ్రైడ్ రైస్ తెచ్చుకుంటా. గోబీలు ఎక్కువ వేసేవాళ్ళు, ఈరోజు కొంచెం తక్కువ వేసినారు గోబీలు. పైగా ఆనియన్స్ కూడా గోబీలు బాగా క్రిస్పీగా ఫ్రై చేసి ఇష్టమండి నాకు, అంటే బాగా రోస్ట్ అయిపోవాలి. దీంట్లో అన్నం ఎక్కువ, గోబీలు తక్కువ అయిపోయినట్టున్నాయి. అన్నమే ఎక్కువ ఉంది, ఏం లేదు. టమాటో కెచప్ వేసుకుని చూద్దాం. టమాటో కెచప్ బాగుంటుంది. ఇది ఇంకొంచెం తినేసి ఇంకొంచెం మిగిలితే నేను మాలక్స్కి ఇచ్చేసాను అన్నమాట. ఇదండి ఈరోజు వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఏదైనా కామెంట్ పెట్టాలనుకుంటే పెట్టేయండి. ఓకే, మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం.